ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెద్ద ఆయన్ని అటు ఈడ్చిపెట్టిపోవడం పద్ధతి కాదునా. వదిలిపెట్టక ఏం చేయమంటావు? ఆయన వల్ల రూపాయి ఆదాయం లేదు. మందులకి వేలకు వేలు అవుతున్నాయి. ఆయనకి సేవలు చేయలేక మా ఆవిడ రోజు నాతో గొడవ పడుతూనే ఉంది. కళ్ళు కనిపించవు, ఏ పని చేయలేడు. అలాంటి ఆయన ఇంట్లో పెట్టుకుని నేను ఎన్ని రోజులు భరించాలి? అందుకే తీసుకొచ్చి ఇక్కడ పారేస్తే మేమన్నా ప్రశాంతంగా ఉండొచ్చని అక్కడ వదిలేసి వస్తున్నాను. నాయన కదనా, ఎంత కష్టం వచ్చినా ప్రాణం పోసి నాయన ఈడ్చిపెడతావా? నీకంత బాధగా ఉంటే తీసుకుపోయి నువ్వే సాకు. అటు చూడు, నాయన నీకు అడ్డమైపోయినాడా? ఆ ఒంటి మీద మడతలు మీకోసం ఆయన పడిన కష్టం కింద నలిగిన గుర్తులన్నాయే. ఆ కళ్ళు అగుపించట్లేదంటే అందనంత ఎత్తుల్లో మిమ్మల్ని చూడాలనే ఆ ఎత్తులకు ఎగబాకి ఒళ్ళు నలిగితే కళ్ళు పొరలుగా మీ అగుపించకుండా పోయి ఉంటాయి. ఈ పొద్దు నడవలేకపోతున్నాడంటే నీకు నడక నేర్పించడానికి, నిన్ను భవిష్యత్తు వైపు నడిపించడానికి ఆయన కాళ్ళు అరిగేలా తిరిగేసి ఉంటాడని గుర్తు. అమ్మ 9 నెలల కష్టం మన పుట్టుకైతే నాన్న జీవితకాలం కష్టం మన బతుకు. నలుగురిని బతికించడానికి ఒంటరిగా పోరాడే వీరుడు నాన్నంటే. ఆయన కష్టంతో బతికి ఆయన బరువుని ఈదుల్లో వదిలేసిపోతాండావే. ఆ పొద్దు నా బతుకి ఈళ్ళెందుకు అడ్డం అనుకునుంటే నువ్వనేవాడు ఉండగలవా? నీడనిచ్చే చెట్టు ఎండినా పొయ్యిలో కట్టెకో మంచం కొడుకు ఉపయోగపడుతుంది. ఆళ్ళు అంతేనా? నాన్నంటే ప్రేమ కాదునా, మన బతుకు. అమ్మలా ప్రేమించే తీరిక లేకనే నాన్నెప్పుడు దూరం అయిపోతా ఉంటాడు. ఆయనకి తిరిగి దొరికేసరికి ఒంట్లో ఓపిక లేదని వదిలేకన్నా. ఆ ఓపికను మింగేసిందే మనం. మన కోసం బతికిన మనిషినే మనతో బతికే హక్కు లేదండం న్యాయం కాదునా. సారీ బ్రదర్, తప్పు చేశాను. ఇంకెప్పుడు నాన్నను వదిలిపెట్టాలన్న ఆలోచన రానివ్వను. నీ ముందే నాన్నని కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. వద్దన్నా. అటు చూడు, నువ్వు వస్తావని ఆశగా ఎట్లెదురు చూస్తాడాడు. నువ్వు వచ్చావని సంతోషపడతాడే గానీ వదిలేసిపోయినావని తెలిస్తే చాలా బాధపడతాడు.